నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అమరావతిపై విషం కక్కుతున్నటువంటి ఒక వైసీపీ ఈరోజు ధర్మాన గతంలో వైసీపీ నేతలు ఎంతోమంది ఎన్నో వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? సో మనతో పాటు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ నమస్తే. సార్ సత్యమూర్తి గారు, ఎలా చూడాలంటారు ధర్మాన గారి యొక్క వ్యాఖ్యల్ని? గతంలో వైసీపీ నేతలు చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. పసిగొడ్డుగా ఉన్నటువంటి ఒక అమరావతిని వాళ్ళు నలిపేస్తూనే ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటే? ఇవాళ ధర్మాన ప్రసాదరావు మాట్లాడిన మాటలు గత 2 రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది విశ్లేషకులతోటి మాట్లాడిస్తున్న మాటలు. ఇది జగన్మోహన్ రెడ్డి మిస్ ప్రాపగాండాకి ఒక లేటెస్ట్ ఉదాహరణ. ఆయన ఏం చేస్తాడంటే, ముందు కొంతమంది మేధావుల పేరుతోటి కొంతమంది ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడిస్తాడు. వాళ్ళతోటి మాట్లాడించిన తర్వాత అవి బిట్లుగా కట్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తాడు. ఆ తర్వాత అదే విషయాన్ని వాళ్ళ పార్టీ పేపర్ ఉంది కదా, వాళ్ళ పార్టీకి సంబంధించిన పేపర్లో రాయించుకుంటాడు. ఆ వార్తల ఆధారంగా వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడతారు. వాళ్ళ నాయకులు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టుకుంటారు. ఇది ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. ఇది 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందర ఇదే విధంగా చేసి సక్సెస్ఫుల్ అయ్యాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేద్దాం అనుకుంటున్నాడు. అప్పట్లో తెలియక ప్రజలందరూ కూడా ఇతను చెప్పే ఈ తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మారు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే, మొత్తం సోషల్ మీడియా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నది. ఎవరు ఏమన్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడేం మాట్లాడిచ్చాడు, ఇప్పుడు ఎవరితో మాట్లాడిస్తున్నాడు, అప్పుడేం మాట్లాడిచ్చాడు, ఇప్పుడేమి స్క్రిప్ట్ రాసి పంపిస్తున్నాడు అనే విషయాలు చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో అందరికీ, జగన్మోహన్ రెడ్డి కన్నా ముందర అందరికీ బయట వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ ధర్మాన ప్రసాదరావు మాట్లాడటానికి ముందరే ఈ వాళ్ళ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటం. ఏమని? ఇప్పుడు తీర్మానం చేశారు, చట్ట సవరణ చేస్తున్నారు, రేపొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, మళ్ళీ అట్లాగే తీర్మానం చేసి పంపిస్తాము, మళ్ళీ చట్ట సవరణ చేయిస్తాము అని మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళ అజ్ఞానానికి నేను చింతిస్తూ ఉన్నా. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాసెస్ని ఎందుకు చేస్తున్నారనే కనీసమైన అవగాహన లేకుండా, పరిజ్ఞానం లేకుండా, రాజ్యాంగపరంగా ఏం చెయ్యాలో ఆ ప్రక్రియలన్నీ పూర్తి చేస్తూ ఉంటే వాటిని వక్రీకరించి చెప్పి వాళ్ళకి సంబంధించిన ప్రజల్ని రెచ్చగొట్టుకుందాము అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న దుష్కృత్యం ఇది. ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఒక మేధావి వచ్చి చెప్తున్నాడు, ఇప్పుడు చట్టం చేశారు, అప్పుడు చట్టం చేసుకొని సవరించుకుంటారు అంటాడు. ఇప్పుడు ఈ ధర్మాన ప్రసాదరావు అదే చెబుతున్నాడు. ఒక 2 రోజుల కిందట ఒక సామాజిక ఆర్థిక ఒక రాజకీయ విశ్లేషకుడు అనే పేరుతోటి ఒక అతను వచ్చి చెప్పిన దాన్ని ఈ రోజున వచ్చి ఈ వైసీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు వచ్చి అదే చెప్తూ ఉన్నాడు. మేము చట్టం మార్చుకుంటాం. మార్చు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటో తెలుసా? ధర్మాన ప్రసాదరావు, నువ్వు చాలా సీనియర్ నాయకుడు కదా, నేను జర్నలిజంలోకి రాకముందే నువ్వు రాజకీయాల్లో వచ్చావు. కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడివి. ఇప్పుడు నీకు ఇంకా వేరే గతి లేక, గత్యంతరం లేక జగన్మోహన్ రెడ్డి పంచన చేరావు. నీకు కనీస అవగాహన ఉన్నదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 దాని గురించి చదివావా? తెలుసా? తెలుసుకున్నావా లేదా? ఆ చట్టంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందా ధర్మాన ప్రసాదరావు? ఆ ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు కాదు అని చెప్పి చట్టాన్ని మార్చుకోవాలి కదా, అది చేస్తున్నారు ఇక్కడ. ఆ మాత్రం తెలియదా నీకు? రాజధాని మార్చటం కాదు ఇది.
రాజధాని మార్చటం కాదు, రాజధానిని కొత్తగా అమరావతి గుర్తించటం కాదు. ఈ చట్ట సవరణ ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు నీకు. నువ్వు పెద్ద సీనియర్ నాయకుడివి, నువ్వు పెద్ద ఉత్తరాంధ్ర మొత్తానికి నీదే బాధ్యత. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటి? అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసింది? అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసింది అంటే నీకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నది, అది కాలాతీతం అయిపోయింది, 10 సంవత్సరాల కాల వ్యవధి పూర్తయిపోయింది. కాబట్టి ఆ క్లాజుని మార్చాలి. పునర్విభజన చట్టంలో 5వ క్లాజు 2వ సబ్ క్లాజుని మార్చాలి. అది మారుస్తున్నారు. ఆ మాత్రం తెలియకుండా మేము వచ్చి మళ్ళీ మారుస్తావు. ఏం మారుస్తావు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని మార్చేస్తావా? ఏం మారుస్తావు? ఏమి అవగాహన నుండి మాట్లాడుతున్నారా? మిమ్మల్ని అందరినీ చూస్తే మీరు సీనియర్ పాలిటీషియన్, ఒక ఆయన సీనియర్ రాజకీయ విశ్లేషకుడు, ఇంకొక ఆయన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇంకొక ఆయన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి. ఎందుకే మీకు కనీసం అవగాహన ఉండాలి. అసెంబ్లీ ఏమి తీర్మానం చేసింది? అసెంబ్లీ తీర్మానం ఏం చేసిందో చదివారా? ఏముంది అందులో? ఏమున్నది? అమరావతి ఆ క్లాజుని మార్చి ఇది పెట్టండి అని ఉన్నది. ఆ మాత్రం అవగాహన లేదా? ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు. ఏమొచ్చా మీకు? ఏ భాషలో చెప్పాలి మీకు? అమరావతిని మళ్ళీ మేము రాగానే మార్చుకుంటాం. మార్చు నువ్వు అన్ని మారుస్తావు కదా, నువ్వు ఇది మార్చు. అవగాహనతోటి మాట్లాడాలి, అంతేగాని అవగాహన లేకుండా ఒక ఏదో సామెత చెబుతారు, ఆ సామెత చెప్పినట్టు మాట్లాడితే, ఏదో తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడితే ధర్మాన ప్రసాదరావు పోయేది నీ పరువే. సో డివిఎస్ గారు ఎలా చూడాలంటారు? ఇప్పటికీ కూడా విషయం కక్కుతున్నారు. చట్టబద్ధత చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాని మీద తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది, తీర్మానం చేస్తున్నారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు కొత్త రాజధాని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మార్చేటువంటి పరిస్థితి కాదు. ఉన్న కాల వ్యవధి అయిపోయింది కాబట్టి, ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అమరావతిని పెడుతున్నారు. సో ఇది కూడా తెలియక, లేదా రాబోతున్నటువంటి పెట్టుబడులను ఆపడానికే ఇలాంటి వీళ్ళు దుశ్చర్యలు కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఏమంటారు? ఇంకొకటి డివిఎస్ గారు, సారీ మీకు అడ్డం వస్తున్నా, ఇంకోటి ఏంటంటే ఈ ధర్మాన ప్రసాదరావుకి తెలియని విషయం ఏంటంటే 3 రాజధానుల చట్టాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఆ చట్టాన్ని విత్డ్రా చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డిని అడిగిరా పోమనండి ఈ ధర్మాన ప్రసాదరావు రెడ్డి, 3 రాజధానుల చట్టాన్ని ఎందుకు విత్డ్రా చేసావు ఇదే అసెంబ్లీలో అని అడిగి పో, వెళ్ళిరా పో ధర్మాన ప్రసాదరావు. ఆ రోజు ఉన్నావు కదా నువ్వు సభలో, ఆ రోజు ఇద్దరు సభలోనే ఉన్నారు కదా, ఎందుకని నిలదీయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ సిఆర్డిఏ రిపీల్ బిల్లు లేకపోతే ఈ 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు కదా. అప్పుడు నోళ్ళు మోగపోయినాయే, ఇప్పుడు నోళ్ళు ఎందుకు లెగుస్తున్నాయి అంటే ఇప్పుడు ఇవాళ ఆ నోళ్ళని జగన్మోహన్ రెడ్డి లేపుతున్నాడు. ఒకే రోజు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ కామెంట్స్ ఏంటి? ధర్మాన ప్రసాదరావు ఏమంటాడు? రాజధాని మార్చే హక్కు ప్రజలకు ఉండాలంట. ప్రజల నిర్ణయంతో రాజధాని మార్చే హక్కు ఉండాలి. మద్రాసు నుంచి అమరావతి వరకు రాజధాని మారలేదా? అసలు అవన్నీ ఆ కామెంట్లన్నీ ఒక రాజకీయ నాయకుడు, కొంచెం సీనియర్ రాజకీయ నాయకుడు మాట్లాడేసిన మాటలండి అవి. రాజ్యాంగం పేరుతో రాజధానిని ఒక చోట బంధించడం సరికాదు. చెప్పమను, నెలకు ఒక ఊళ్ళో పెట్టా రాజధాని తీసిపోయి, దానికి కూడా హాలిడే ట్రిప్ ఏమైనా ఇవ్వాలి. హాలిడే ట్రిప్ నెలకు ఒక ఊళ్ళో పెట్టు, తీసుకెళ్ళి గోవాలో పెట్టినపో. రాజధానులపై నిర్ణయం అన్నది రాష్ట్రాల హక్కు. ఎవరు? బొత్స. ఇప్పుడు ఎందుకు ఇంత రగిలిపోతున్నారు? నిన్నటి ఈ తీర్మానం, ఆ తీర్మానం ఎందుకు పనికిరాదంటారు? ఇప్పుడే చెప్పారు, ఏది సత్యమూర్తి గారు ఏమని చెప్పారు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 అక్కడ నిన్న సవరణ చేశారు. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అక్కడ లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం. పునర్విభజన చట్టానికి సవరణ. రేపు ఎవరు రాజకీయ విశ్లేషకుడు ఏదో అన్నాడు, మళ్ళీ మేము వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఇంకో చట్టం తెస్తారనో ఇదంటే,
అంటే మళ్ళా మీరు వాడికి బుద్ధి ఉండాలి కదా, ఈడికి బుద్ధి ఉండాలి చెప్పేవాడికి. మళ్ళీ 3 రాజధానులు అని చెప్పి తీర్మానం చేస్తావు, తీర్మానం చేస్తారు, మళ్ళా అప్పుడు నువ్వు రీఆర్గనైజేషన్ యాక్ట్కి సవరణ తేగలవా? పార్లమెంట్లో నువ్వు మరి 2/3 మెజార్టీతో ఆమోదించగలవా? ఈ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆ రాజకీయ విశ్లేషకుడు, ఈ ముగ్గురు కూర్చొని తేవాలి చట్టాన్ని, కొత్త చట్టాన్ని. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే సార్, హైదరాబాద్కి 10 ఏళ్ళు కాల పరిమితి అయిపోయింది కాబట్టి ఈ రాజధాని ఉండాలి కాబట్టి అమరావతిని తీసుకొస్తున్నారు. అమరావతికి ఏమైనా కాల పరిమితి పెట్టారో 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెడితే మళ్ళీ వీళ్ళు ఏదైనా తీసుకురావచ్చు. అదేం కాదుగా, శాశ్వత రాజధాని పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఎలా మళ్ళీ తీర్మానాన్ని తీసుకొస్తారని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఇప్పుడు వీళ్ళే ఇంతకుముందు ఈ తీర్మానాన్ని బలపరిచారు కదా, స్వాగతిస్తున్నాం అన్నారు కదా. నిన్న కూడా అన్నాడు కదా, ఏమని సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు, మేమేం వ్యతిరేకం కాదన్నాడు. ఇప్పుడు మేమేం వ్యతిరేకం కాదనేమో సజ్జలతో అనిపిస్తాడు, ధర్మానతోనూ బొత్సతోనేమో రాజధానిని ఒకచోట బంధించడం సరికాదంటాడు. రాయలసీమలతో ఇంకో మాట చెప్పిస్తాడు, కొంతమందినేమో మూలాపేట పంపిస్తాడు. అంటే అగ్నిగుండం చేయాలా, ఆంధ్రప్రదేశ్ని ఇవాళ విద్వేషాలతో రెచ్చగొట్టాలా, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి యలహంక నుంచి ఇస్తున్నటువంటి స్క్రిప్ట్ మేరకు వీళ్ళంతా తోలుబొమ్మలే. అతను ఆడిస్తున్నాడు, వీళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో అక్కడే మనం చూసాం, ఏంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, అసలు వాళ్ళంతా మీటింగులు, ఏ విధంగా ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదు. అసలు అది బయటపడింది ఏంటి, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అసలు మరి ఆపేసిందే జగన్మోహన్ రెడ్డిని ఎవరు చెప్పారు, హరీష్ రావు వీళ్ళు బయట పెట్టారు. అది అసలు 1000 కోట్లు అక్కడేంటి ఒక గొయ్యి దవ్వాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దోచిపెట్టాడు. గ్రీన్ ట్రిబ్యునల్ దానిపైన ఫైన్ వేసింది, ఒకసారి 2.5 కోట్లు వేసింది, ఒకసారి 25 కోట్లు వేసింది. ఇక్కడ నిన్న ఇప్పుడు పొద్దున మూలాపేట పంపించాడు, ఎవరిని, గుడివాడ అమర్నాథ్, ధర్మాన కృష్ణదాసు, ఈ బ్యాచ్ మొత్తాన్ని మూలాపేట పంపించి అక్కడ ఒక పెద్ద ఉద్రిక్తత, పోర్టుకు పోదామనో ఏదో కార్యక్రమానికి అక్కడ పిలిపి ఇవ్వడం. నువ్వు ఏంటి అసలు మూలాపేట నువ్వు ఎంత చేసావు, 22% చేసావు, క్రెడిట్ నీదా? చోరీ, మళ్ళీ క్రెడిట్ చోరీ. క్రెడిట్ చోరీ కాదంట, క్రెడిట్ దోపిడీ అంట. ఈ చోరీ, ఈ దోపిడీ పేటెంట్ నీది కదా, అసలు చోరీ చేసేది క్రెడిట్ అవుద్దా? ఇప్పుడు ఆమె ఎవరు, పుష్పశ్రీ వాణి మాట్లాడుతోంది, డిప్యూటీ సీఎం. ఇతను డిప్యూటీ సీఎమే గతంలో, ఎవరు, ధర్మాన కృష్ణదాస్, మాజీలు. సంవత్సరంలో 75% పూర్తి చేశారంట ఎవరు, పుష్పశ్రీ వాణి. సంవత్సరంలో 70% పూర్తి చేశారంటాడు గుడివాడ అమర్నాథ్. ధర్మాన కృష్ణదాస్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి 85% కంప్లీట్ చేశామన్నాడు. ఒకే సభలో ముగ్గురు. మరి ముగ్గురు కనీసం ఒక అంకె అనుకుని చెప్పుకోవాలి కదా. అసలు జగన్మోహన్ రెడ్డి, సత్యమూర్తి గారికి గుర్తుంది, అద్దంకి కార్యకర్తల మీటింగ్లో ఏమన్నాడు, 25వ తారీఖు ఏమో అద్దంకి కార్యకర్తల సమావేశంలో, మూలాపేట నా హయాంలో 30% కంప్లీట్ అయింది, రేపు అది కూడా మాదే అని క్రెడిట్ దోపిడీ చేస్తారన్నాడు. ఇప్పుడు ఆ వీడియో అంత వైరల్ అవుతుంది. అంటే ఇప్పుడు 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి 30% కట్టానన్నాడు, 4 రోజుల్లో వీళ్ళు దాన్ని ఎంత మార్చారు, ఇది వీళ్ళ క్రెడిట్. అసలు ఏడాదిలో 75% చేయగలరా? మూలాపేటకి శంకుస్థాపన ఎప్పుడు చేశాడు జగన్మోహన్ రెడ్డి, 2023 ఏప్రిల్ 19న చేశాడు. ఒక సంవత్సరంలో దిగిపోయాడు. ఏది, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసింది. 1 ఇయర్లో సరే వాళ్ళు బిల్లు ఎంత చేసుకున్నారంటే సత్యమూర్తి గారు 717 కోట్లు బిల్లు చేసుకున్నారు. మూలాపేట పోర్టులో మేము కట్టామంటూ కొంతవరకు వాళ్ళు బిల్లులు ఎంత చేశారు, 717 కోట్లు కట్టారో లేదో అది వేరే విషయం. నేను ఊరికే ఉజ్జాయింపుగా బడ్జెట్ చూసా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం 22 నెలల్లో 1850 కోట్లు ఖర్చు పెట్టింది మూలాపేట మీద. అంటే 700 కోట్ల పని చేసినాడు క్రెడిట్ అంట, 1850 కోట్లు ఖర్చు పెట్టినాడు. ఇప్పటికి 20 నెలల్లో 1800 కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఆడి క్రెడిట్ ఈడు చోరీ చేస్తాడు. ఏం మాటలు, ఏం మనుషులు అసలు వీళ్ళు. ఇప్పటికి 75% పూర్తయింది. అది నువ్వు చేసింది 22%, వీళ్ళు చేసింది 53%. ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ చేస్తున్నారు? అరే నాంచి నువ్వు అసలు ఒకటి నీకు మూలాపేట మీద, ఉత్తరాంధ్ర మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, అంతకుముందు ఇది భావనపాడు పోర్టు,
అప్పుడు అనుమతుల కోసం చంద్రబాబు ఎన్ని కూడా చేసేసినప్పుడు ఎలక్షన్ వచ్చింది. నువ్వు 2019లో శంకుస్థాపన చేయాలి, 20లో చేయి, 21లో చేయి. అబ్బే ఎన్నికలకి ఏడాది ముందు చేశాడు శంకుస్థాపన. అంటే ఇప్పుడు అది కూడా క్లియర్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు. భావనపాడు నుంచి స్వార్థ ప్రయోజనాలతోటి మూలాపేటకు మార్చాడు. అయినా సరే నేను మళ్ళీ భావనపాడుకు తీసుకెళ్ళటం లేదు, నేను అట్లా తీసుకెళ్ళను, ఎందుకంటే కాలయాపన జరుగుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి అని క్లియర్ కట్గా చెప్పాడు. మూలపేట కేంద్ర ప్రభుత్వ దానికి వాళ్ళు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం జరుగుతున్న ప్రాజెక్ట్ అది. అంటే ఈ మూలాపేట ఎందుకు తీసుకున్నాడంటే పంచాయతీ ఇప్పుడు ఎందుకు ఇతర రచ్చ చేస్తున్నాడంటే, మొన్నంట రామ్మోహన్ నాయుడు ట్వీట్ ఒకటి చేశాడు, చంద్రబాబు కూడా ట్వీట్ ఒకటి చేశాడు, సత్యమూర్తి గారికి తెలుసు. ఏంటి, అక్కడ పీయూష్ గోయల్ ఒక 385 ఎకరాలు దీనికి ఇచ్చాడు. ఆ నౌపాడ దగ్గర సాల్ట్ పార్క్ ఏదో ఉంటుంది ప్లాంట్, ఆ భూములు సాల్ట్ ల్యాండ్స్ 385 ఎకరాలు దీని ఇన్ఫ్రా కోసం రైల్వే ట్రాకు రోడ్లు వేయటానికి ఇచ్చారు. అది మరి పట్టుబట్టి రామ్మోహన్ నాయుడు మరి చంద్రబాబు అది సాధించారు, మంజూరైంది. అది ట్వీట్ చేసేసరికి వీళ్ళకి రగిలిపోయింది. అంటే మా హయాంలో ఇవ్వని 385 ఎకరాలు ఇప్పుడు ఎందుకు ఇచ్చింది కేంద్రం అనే ఒక ఆ అక్కసుతో ఇప్పుడు అటు అక్కడ మూలాపేటని మంట పెడుతున్నాడు, ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ అంటూ ఇక్కడ మంట పెడుతున్నాడు, ఇక అమరావతి మంట నీకు తెలిసిందే. మొత్తం ఆంధ్రప్రదేశ్ మండిపోవాలి, తగలబడాలి, చలి కాచుకోవాలి. ఎవరు సమ్మరు చలి కాచుకుంటాడు. ఇక ఒకవైపు వేసవి వడగాలులు, ఇంకా నువ్వు ఇంత మంటలు పెడుతుంటే ఇక ఎవరు తగలబడతారు? నువ్వు నీ పార్టీయే తగలబడు. సో ఇది ఎట్లా ఉందండి సార్, వలిగొండ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాకముందే దేశానికి అంకితం చేసి అది మరీ ఘోరం. 3,000 కోట్లు ఖర్చు పెట్టాలట. ఏది వెలుగొండ ప్రాజెక్టు మీద 3,000 కోట్లు ఇంకా ఖర్చు పెట్టాలి, కానీ జాతికి అంకితం చేసేసానన్నాడు. కుప్పం కాలువ కూడా అంతే కదా, ఆ గేట్ అది తీసుకొచ్చాడు, సర్కస్ గేటు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, నీళ్లు పోసాడు, వేసేసాను అన్నాడు. అయిపోయింది. ఏం వేసాడో ఏంటో తెలియదు. తనతో పాటు గేట్లు ఎత్తుకుపోయారు. సో సత్యమూర్తి గారు, ఎందుకని భారతదేశానికి రాజధాని అయినటువంటి ఢిల్లీని ఇంకా బంధించారు? అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ, అంతకుముందు ఉమ్మడి రాజధాని అయినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైదరాబాద్ని ఎందుకు ఇంకా బంధించారు? ఎందుకని మిగతా రాష్ట్రాలన్నీ కూడా రాజధానిని ఎందుకు బంధించి పెట్టారు? వీళ్ళలాగా పూర్తిగా స్వేచ్ఛగా వదిలేయచ్చు కదా, ఎందుకు బంధించి పెట్టారు? చెన్నై ఎందుకు బంధించి ఉంచారు? బెంగళూరు ఎందుకు బంధించి ఉంచారు? అన్ని సంవత్సరాలుగా ఇంకా 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 బంధించడం, ఇంకా తీర్మానం కూడా పూర్తి చండీగఢ్ 2 రాష్ట్రాలకి బంధించి పెట్టారు రాజధానిగా. అన్నీ ఫ్రీ చేయాలి. ఫ్రీ చేసి ఏం చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రిని చేస్తే అన్ని రాజధానులు ఎత్తేస్తాడు. యలహంకలో పెట్టుకుంటాడు. అన్ని రాజధానులు తెచ్చి యలహంకలో ఒకటే గదిలో పెడతాడు. మిగతా గదిలో నాయనకు ఉండాలి కదా. అంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అని అసలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అని అన్నాడా? అదేంటి అది రివర్ బేసా? రివర్ బెడ్. రివర్ బెడ్ ఏదో రివర్ బేస్ ఏదో తేడా తెలియదు. క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియదు. రాజధాని అనేది అసలు రాజ్యాంగంలో లేదంటాడు. ఎంత అంటే వీళ్ళు చెబుతున్న మాటలు ఏంటి అంటే, ప్రజలు మా మాటలు విని అసలు మమ్మల్ని అసహించుకుంటున్నారు అన్న స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలు ఈ రోజున నిజంగా ఒక అమరావతి ఏకైక రాజధాని అని చేసిన తీర్మానాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ చూస్తే అన్ని ప్రాంతాల్లో కూడా అమ్మయ్య ఇప్పటికైనా మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉన్నది, ఆ రాజధానికి చట్టబద్ధత వస్తున్నది అన్న సంతోషం వచ్చింది. అమ్మయ్య ఇక మేము నవ్వులు పాలు కాము, ఇంకా మేము మా పిల్లలు మీ మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని క్వశ్చన్ వస్తే మేము బ్లాంక్ పెట్టాల్సిన అవసరం లేదు, మేము బ్లాంక్ పెట్టండి రా అని చెప్పాల్సిన అవసరం లేదు అని తల్లిదండ్రులందరూ సంతోషపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ధర్మాన ప్రసాదరావు పుట్టిన ఊళ్ళో కూడా అడగమను నీకు రాజధాని ఉండాలా వద్దా అని అడగమను. రాజధాని ఒక రాజధాని ఉంచాలా అసలు 3 రాజధానుల సమస్య లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో నిలబడి అయ్యా తప్పైపోయింది, నేను బుద్ధి గడ్డి తిని
3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టాను, తప్పైపోయింది, బుద్ధి లేక నేను చేసిన పనిని నేను విత్డ్రా చేసుకుంటున్నాను, సిఆర్డిఏ చట్టాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నాను అని చెప్పాడా లేదా? ఈ మాటలు అన్నాడా లేదా? చూడండి మీరు. అసెంబ్లీలోకి వచ్చి ఏం చెప్పాడు? నేను ఈ చట్టాన్ని, నేను 3 రాజధానుల చట్టాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను, రీపిల్ చేస్తున్నాను, సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ తిరిగి ప్రవేశపెడుతున్నాను అని చెప్పాడా లేదా? ఎందుకు చెప్పావు? నా కంఠంలో ప్రాణం ఉండగా నేను 3 రాజధానులు పెట్టి తీరతా, రాష్ట్ర హైకోర్టు చెప్పిన, దేశ సుప్రీంకోర్టు చెప్పిన నేను ఖాతరు చేయను, ఈ రాష్ట్రపతిని ఖాతరు చేయను, ఈ ప్రధానమంత్రిని ఖాతరు చేయను, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఖాతరు చేయను, నేను అనుకున్నదే వేదం, నేను 3 రాజధానులు పెట్టి తీరుతా అని ఎందుకు చెప్పలే? ఎందుకు సిఆర్డిఏ చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టావు? ఎందుకు ప్రవేశపెట్టావు? హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అప్పుడు ఈ నోళ్ళు ఎందుకని తెరవాల? ఇప్పుడు హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం నీకు మార్చి 3, 2022 అండి, 4 ఏళ్ల క్రితం జడ్జిమెంట్ ఇచ్చింది, చివాట్లు పెట్టింది. ఏంటి? ఓన్లీ క్యాపిటల్ అమరావతి అని డిక్లేర్ చేసింది. ఇంకొక మాట అన్నది 6 నెలల్లో ఇది కట్టేయాలన్న. దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు 6 నెలలు అనేది మాత్రం ఆపింది. ఆ రోజు ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం అమరావతికి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పినప్పుడు మరి ధర్మాన ప్రసాదరావు ఎందుకల్లా, బొత్స సత్యనారాయణ ఎందుకల్లా రాజ్యాంగం పేరుతో రాజధానిని బంధించడం సరికాదు, రాజధాని నాశనం చేయాల్సిందే అని ఎందుకు చెప్పలే? కోర్టు ఆదేశం పేరుతో రాజధానిని బంధించడం సరికాదు, రాజధాని ఎక్కడో నిర్ణయించుకునే అధికారం ప్రజలదే అని నువ్వు ఆ రోజు హైకోర్టుని ఎందుకని అడగలా? అంటే ఇప్పుడు ఇవాళ ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తప్పు పడుతోంది ఎవరిని? కోర్టుల్ని, న్యాయస్థానాన్ని ధిక్కరిస్తున్నాడు ఈ ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే నేను ఇక్కడ అమరావతి అంటే నాకు ఇక్కడే ఉండాలని చెప్తూ ఉన్నాడు. అది డొంక తిరుగుడుగా. అంటే డొంకలంటే బాగా ఇష్టం ఎవరు? సజ్జల. ఏమని? నేను అమరావతి మేము వ్యతిరేకం కాదు అంటారు. అంటే అమరావతికి మేము అనుకూలం అనే మాట నోట్లో నుంచి ఇప్పటికీ రావట్లేదు. కాదు సత్యమూర్తి గారు, దాదాపు 164 సీట్లు ఇచ్చి 3 రాజధానులు అనే దానికి వ్యతిరేకంగా వాళ్ళు అనుకున్న, అటు వైజాగ్ వాళ్ళు వ్యతిరేకించారు, అమరావతి వాళ్ళు వ్యతిరేకించారు, అటు సీమ వ్యతిరేకించిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాలేదా అంటే ఏం చెప్తారు? బుద్ధి రాదు. ధర్మాన ప్రసాదరావుని నేను ఇంతకు ముందర కూడా ఇదే వేదిక మీద చెప్పాను నేను, డివిఎస్ గారు. ఈ ధర్మాన ప్రసాదరావు అనే అతను స్పెంట్ ఫోర్సు, అవుట్డేటెడ్ పాలిటీషియను, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం రెవెన్యూ మంత్రిగా, పెద్ద పోర్ట్ఫోలియోలు చేసిన మంత్రిగా పనిచేసిన ఇతను జగన్మోహన్ రెడ్డి టైంలో ఉత్తరాంధ్ర డెవలప్ కాలేదు అని సన్నాయి నొక్కులు ఎట్లా నొక్కుతాడో అని నేను ఇదే వేదిక మీద ప్రశ్నించాను. నేను కరెక్ట్గా ప్రశ్నించిన ఒక వారం రోజులకో 10 రోజులకో వచ్చి తన ఉనికిని చాటుకోవటానికి ప్రజలు బంధించకూడదు, రాజధాని ఉండకూడదు, ఒకచోట ఉండకూడదు, నెలకు ఒక రాజధాని మారుద్దాం మనం, తీసుకెళ్ళి శ్రీకాకుళం క్రాస్ రోడ్ ఒకటి ఉంటుంది, ఈ నీళ్ళు కొంత ల్యాండ్ రోడ్ ఆక్యుపై చేసి కట్టిన ల్యాండ్ ఒకటి ఉంటుంది, అందులో పెడదాం. ఏంది పిచ్చి మాటలు ఇవన్నీ? ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. వాళ్ళ సీనియారిటీ అంటే, ఇప్పుడు నేను డివిఎస్ గారు మేము ఒక సీనియర్ జర్నలిస్ట్ అని ట్యాగ్ వేసుకొని కూర్చొని ఉన్నప్పుడు మేము మాట్లాడేది ప్రజలకు అర్థం కావాలి, మేము చెప్పే దాంట్లో క్లారిటీ ఉండాలి, చెప్పే దాంట్లో రీజనింగ్ ఉండాలి. లేకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వీడేం సీనియర్ జర్నలిస్ట్ అనుకుంటారా అనుకోరా? ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు నేను అదే అనుకుంటున్నా, ఈయనేమి సీనియర్ పాలిటీషియన్ అయ్యా అనుకుంటున్నా. సో డివిఎస్ గారు, అమరావతి అనేది రాజధాని, శాశ్వత రాజధాని కింద ఇప్పుడు కన్ఫర్మ్ అవుతున్న తర్వాత ఏంటి చిన్నపిల్లల ఆటలు? వాస్తవానికి పిల్లలు ఆడుతుంటే మనమే తప్పాడుతున్నప్పుడు మనం మందలిస్తాం. అటువంటిది ఇంత సీనియర్ రాజకీయ నాయకులు అయి ఉండి, కొంతమంది ప్రొఫెసర్స్ ముసుగులో ఉండి, కొంతమంది మేధావి ముసుగులో ఉండి, ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి చిన్నపిల్లలు ఆటలు ఆడుతుంటే మీలాంటి జర్నలిస్టులు చెప్తున్నా సరే, ఇలాంటి వితండవాదాన్ని చేస్తున్న దాన్ని రెచ్చగొడుతున్న జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలంటారు? ఇది చిన్నపిల్లల ఆట కాదు.
ఇది ఆకతాయిల ఆట కూడా అంతకంటే కాదు. మనం అలా లైటర్ వేలో చూడకూడదు. ఇదేంటిది? ఇది క్రూర మృగాల ఆట. వీళ్ళు ఈ ఆట ఏంటి? ఇది జరుగుతుంది ఒక విలన్ల ఆట అన్నమాట. ఇప్పుడు ఒకవైపు ఏమో కోర్టులు ఇక్కడే రాజధాని ఉండాలి అని చెప్పి తీర్పిచ్చాయి. ఆ తీర్పిచ్చిన రోజు మీరు నోరు తెరవాల. నేను చెప్పింది ఇందాక అదే. ఏది? ఏపీ హైకోర్టు 2022 మార్చి 3న ఇచ్చిన జడ్జిమెంట్ చదువుతా. ద కోర్ట్ మ్యాండేటెడ్ దట్ ద స్టేట్ మస్ట్ డెవలప్ అమరావతి యాజ్ ద క్యాపిటల్ సిటీ. స్టేట్ మస్ట్ డెవలప్ అమరావతి యాజ్ ద క్యాపిటల్ సిటీ, protecting it from attempts to shift it to other locations. అదర్ లొకేషన్స్కి షిఫ్ట్ చేయకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ. ద జడ్జిమెంట్ ఇన్వోక్డ్ డాక్ట్రిన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్ అండ్ ప్రామిసరీ ఎస్టోపల్, ఎంఫసైజింగ్ దట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కెనాట్ బి అబాండన్డ్ డ్యూ టు చేంజింగ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్స్. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్స్ చేంజింగ్ వల్ల గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఆల్టర్ కాకూడదు. స్పష్టంగా ఇచ్చిందనమాట. ఇట్ solidified అమరావతి's పొజిషన్ యాజ్ ద సోల్ క్యాపిటల్ అండ్ upheld the agreements made with farmers who surrendered land. రైతులు ఇచ్చినటువంటి ఆ భూములతో చేసుకున్న ఒప్పందాలకి కట్టుబడి ఉండాలి. ఆ రోజు ఈ నోళ్ళు ఎందుకు నోరు తెరవలేదు? త్రిసభ్య ధర్మాసనం తీర్పిచ్చినప్పుడు మరి ఎందుకు మూసుకున్నారు? ఎందుకు విత్డ్రా చేసుకున్నారు మీ 2 బిల్లులు? ఇప్పుడు మళ్ళా ఈ విషం కక్కటం ఏంటి? ఇప్పుడు మనకి గతంలో ఏంటంటే సర్పాలు అనేవాళ్ళు, విష సర్పాలు అనేవాళ్ళు. ఇప్పుడు ఇవి విష పార్టీల, అంటే సర్పాలు పొలిటికల్ పార్టీలుగా మారాయా? పాయిజనస్ పార్టీస్ అన్నమాట. విషం కక్కుతున్నటువంటి రాజకీయ పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకింత ద్వేషం అమరావతి పైన? వాళ్ళు మిమ్మల్ని గెలిపించలేదా? నిన్న నువ్వు అసెంబ్లీలో తీర్మానానికి అసలు నువ్వు హాజరు కాలేదు. నువ్వు వెళ్ళకపోగా మిగతా 10 మందిని వెళ్లకుండా చేశావు. ఈ 11 మంది లేకపోతే మొత్తం అక్కడ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా 31 అసెంబ్లీ నియోజకవర్గాలు, నిన్ను 27 నియోజకవర్గాల్లో 2019లో గెలిపించారు. అసలు రేపు నువ్వు ఓటు అడిగే హక్కు ఉందా? నువ్వు ఓటు అడగటానికి వెళ్తే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆ రోజు నువ్వు తీర్మానానికి ఎందుకని బలపరచలేదు అని అడగరా? అసెంబ్లీలో తీర్మానాన్నేమో నువ్వేం చేసావు? ఎగ్గొట్టావు. రేపు నీకు ఓట్లు వాళ్ళు ఎగ్గొడతారు. వయసు వరుస నువ్వు ఇచ్చిందే మళ్ళా నీకు వస్తుంది. చెప్పాడు కదా అత్తానింటికి దారేదిలో, ఆ బ్రహ్మానందంతోనే ఏదో చెప్తాడు, నువ్వేది అదే జరుగుతుందన్నమాట. ఇవాళ ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ అంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్లు జగన్మోహన్ రెడ్డి చేతిలో బొమ్మలుగా మారారు, కీలు బొమ్మలుగా మారారు. అతను ఆడిస్తున్నాడు, వీళ్ళు ఆడుతున్నారు తప్ప ఏమీ వాళ్ళకంటూ ఒక ఇది లేదనమాట. సార్, మొన్న మార్చి 28వ తారీఖున ప్రత్యేకంగా అసెంబ్లీ పెట్టి తీర్మానం గురించి, అమరావతి తీర్మానం గురించి పెట్టినప్పుడు అక్కడ గతంలో వైసీపీ పార్టీలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళందరూ చెప్పారు ఆ రోజు కౌన్సిల్లో ఎంతటి బూతులు తిట్టారు, ఎంతటి ఘోరం చేశారని చెప్పి వాళ్ళు నిండు అసెంబ్లీలో రికార్డెడ్గా మాట్లాడారు. దాన్ని ఎలా చూడాలంటారు? స్పష్టంగా లోకేష్ కూడా చెప్పాడు. ఏది అసలు చంద్రబాబుపై దాడి చేయాలని చూశారు. ఆ రోజు అసలు స్పీకర్ ఏది చైర్పర్సన్, కౌన్సిల్ చైర్పర్సన్ షరీఫ్ మీద మరి గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన దాడి చేశాడని కూడా చెప్పారు. బూతులు తిట్టారు. ఆ రోజు చంద్రబాబు బాల్కనీలో పైన అక్కడ ఉంటే ఆయన పైన దాడికి వీళ్ళందరూ అక్కడికి వెళ్తే మరి వీళ్ళంతా ఆయన్ని కాపు కాసుకున్నారు. బొండా ఉమా, లేకపోతే నిమ్మల రామానాయుడు, ఇప్పుడు అనగాని సత్యప్రసాద్, మొత్తం ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ఒట్టిపాటి రవికుమార్, అంటే ఇప్పుడు పర్చూరి సాంబశివరావు, అందరూ ఆ రోజు అసలు మరి లేకపోతే కింద కౌన్సిల్లో లోకేష్పై దాడి జరిగేది, మరి అక్కడ బాల్కనీలో ఉన్నటువంటి చంద్రబాబుపై దాడి చేయాలని కూడా చూసిన పరిస్థితుల్లో వాళ్ళ ప్రజలు చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆట ఇవాళ కట్టింది, ఇంకా అతని ఆట ముగిసింది. ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతిలో
కీలుబొమ్మలు కావటానికి సిద్ధంగా లేరు అన్నమాట. మూలాపేటకి వెళ్ళేమో వాళ్ళని రెచ్చగొడుతున్నావు, రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి ఇక్కడ రెచ్చగొడుతున్నావు. వెల్లంపల్లి శ్రీనివాస్తో మళ్ళీ ఇక్కడ ఏమని అనిపించాడు ఇవాళ ప్రెస్ మీట్లో, అమరావతిలో నువ్వు హెరిటేజ్ ఎందుకు పెట్టలేదు, అమరావతిలో ఆ ఐటీ పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేదు అనేది అడుగుతున్నారు. ఎగదోస్తున్నాడు, మంట పెడుతున్నాడు, ఆ మంట చలి కాచుకోవాలని చూస్తున్నాడు. కానీ ఏంటి, మనం ఆ మంటకే కాలిపోతాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తను పెట్టిన మంటల్లో తనే కాలిపోయే పరిస్థితి. సార్ ఇక్కడ ఇంకొక పరిస్థితి కూడా, అసెంబ్లీలో ఏం జరిగిందో చూసాం. రేపొద్దు పార్లమెంట్లో వీళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారు, అమరావతికి వ్యతిరేకమా లేదా అనేది దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఏం చెప్పబోతున్నారంటే ఏం చెప్తారు? నిన్న లోకేష్ అదే సవాల్ చేశాడు. ఏది, అసెంబ్లీలో మీరు ఎలా అయితే బాయ్కాట్ చేశారో రేపు లోక్సభలో నీ 4 ఎంపీలు బాయ్కాట్ చేస్తారా, రాజ్యసభలో మీ వాళ్ళు 5-6 ఉన్నారు, వాళ్ళు మరి బాయ్కాట్ చేస్తారా, లేదు అక్కడ వ్యతిరేకిస్తారా, ఏంటి మీ స్టాండ్ అని అడిగాడు. అంటే ఒక స్టాండ్ ఉందా, ఒక పాలసీ ఉందా జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీకి కానీ? సిఆర్డిఏ రిపీల్ బిల్ పెడతావు, మళ్ళీ ఉపసంహరించుకుంటావు. 3 క్యాపిటల్స్ బిల్ పెడతావు, మళ్ళీ ఉపసంహరించుకుంటావు. ఇప్పుడు మళ్ళీ ఈ తీర్మానం వీళ్ళు అమరావతి రాజధానిగా ఆమోదం చేస్తే మేము వచ్చినాక మళ్ళీ ఇంకో తీర్మానం ఆమోదిస్తామంట. ఊరంతా ఒక దారి అయితే జగన్మోహన్ రెడ్డిది ఒక దారి, ఇక గోదావరి.